So now we are going to discuss Office Assistants Prelims Grand Test 53 from Reasoning section. Okay. Now we are going to check the questions on this. See, there are given that 8 persons are there. PQ, R, ST, UV, W are standing in the queue of the theatre ticket counter from north to south direction. So వీళ్ళందరూ ఒక లైన్ లో ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. ద పర్సన్ హూ స్టాండ్స్ అట్ ద నార్త్ అండ్ ఇస్ పొజిషన్ యాజ్ 1. అండ్ సో ఫస్ట్ పొజిషన్ ఉండేవాడు స్టార్టింగ్ ఉండేవాడు 1, ఎండింగ్ లో ఉండేవాడు లాస్ట్ పొజిషన్ లో తీసుకోమని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద డేటా గివెన్ టు అస్. నౌ నెక్స్ట్ వన్. So question starts from here actually. So this data starts from here. So first we'll copy this data and we'll try to find the answer for this. So first one they have given that P stands 2 positions before. P stands 2 positions before. 1, 2. P stands 2 positions before the one who stands immediately before R. సో ఆర్కి ఇమ్మీడియట్గా ముందు ఎవరైతే ఉంటారో ఆయనకి 2 పొజిషన్స్ ముందు పీ ఉన్నాడు అంటే పీకి ఆర్కి మధ్యలో 2 మెంబర్స్ గ్యాప్ ఉండాలి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద పొజిషన్స్ ఆఫ్ ఎస్ అండ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ద పొజిషన్ వి. సో సెకండ్ వన్ ఏంటంటే వి ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ డబ్ల్యూ. సో వి ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ డబ్ల్యూ. నెక్స్ట్ పి అండ్ ఆర్ ఆర్ సిట్టింగ్ వన్ ఆఫ్ ద పొజిషన్స్ బిహైండ్ ద పర్సన్ స్టాండ్స్ 4th పొజిషన్. సో ఈ పి అండ్ ఆర్ ఏదైతే ఉందో 4 తర్వాత రావాలి. 4 తర్వాత పి అండ్ ఆర్ ఉండాలి. Next, number of persons stands before T. Number of persons stands before T. So T కంటే ముందు ఎవరైతే ఉన్నారో is 1 less than the number of persons stands after Q. సో Q తర్వాత X అనుకుంటే T కి ముందు X minus 1 ఉంటుంది. సో అది కండిషన్ ఇచ్చాడు సార్. నెక్స్ట్ the sum of the positions of S plus Q is equal to U. So U equals to S plus Q. U equals to S plus Q they have given. Next. Next, T stands at odd number position but not first position. So T stands at odd but not 1. Next one. V stands either immediately before or immediately after T. So either VT will comes or TV will comes. So like that we are going to get. Okay. So these are the conditions that they have given to arrange the persons. So now we are going to take the persons to arrange here. So first of all, so I can go with this. So they are given 1. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పారు కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7 and 8. నౌ పీకి ఆర్కి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలి. వీళ్ళు 4 తర్వాతే ఉండాలని చెప్పారు కాబట్టి సో డెఫినెట్లీ పీ విల్ కమ్స్ హియర్ అండ్ ఆర్ విల్ కమ్స్ హియర్. ఇక్కడ వరకు ఇది కన్ఫర్మ్ సార్. నెక్స్ట్ పీ గురించి కానీ ఆర్ గురించి కానీ ఎక్కడ కండిషన్ అయితే ఇవ్వాల. నెక్స్ట్ దాంట్లో ఇంకేం కన్ఫర్మ్ చేసుకుంటామంటే దీన్ని తీసేద్దాం సార్. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు, ఆడ్ పొజిషన్స్ గురించి ఇచ్చారు. టీ అనేది ఆడ్ పొజిషన్స్లో ఉండాలి కానీ 1 కాదు. సో ఇది కాదు, అయితే 3 అవ్వాలి. పీ ఇది ఆల్రెడీ ఆక్యుపై ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ తీసుకొని ట్రై చేద్దాం సార్. ఐ హావ్ టేకెన్ టీ. ఇక్కడ టీ ఉంటే వి పైనే ఉండాలి. సో వి ఇక్కడ తీసుకున్నాం సార్. నెక్స్ట్ వి ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ డబ్ల్యూ. వి ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ డబ్ల్యూ అంటే వి మీకు రావాలి అంటే 2 నెంబర్లను కలపాలి. వి ఆన్సర్ వాల్యూ 6 రావాలంటే 2 + 4 కలపాలి. సో ఎస్ విల్ కమ్స్ హియర్ ఆర్ డబ్ల్యూ విల్ కమ్స్ హియర్ ఆర్ ఇది వైస్ వెర్సా అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అదే కండిషన్ ఇంకోటి ఇచ్చారు చూడండి సార్. యూ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ క్యూ అని ఇచ్చారు. ఎస్ ప్లస్ క్యూ కలిపితే యూ రావాలి. అంటే ఇక్కడ నేను దీన్ని క్యూ అనుకున్నాను అనుకోండి సార్. ఎస్ ప్లస్ క్యూ కలిపితే యూ రావడానికి ఛాన్స్ ఉంది, రైట్? అంటే 1 + 2 కలిపితే 3 రావడానికి ఛాన్స్ ఉంది. 2 + 4 కలిపితే 6 రావడానికి ఛాన్స్ ఉంది. సో దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ దాట్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినాయి సార్. ఇంకోటి ఏంటంటే టీ పైన ఎంతమంది ఉన్నారు, ఈ క్యూ కింద ఎంతమంది ఉన్నారో చూద్దాం సార్. 1, 2, 3, 4, 5, 6, 7. క్యూ కింద 7 మెంబర్స్ ఉంటే టీ పైన ఎంతమంది ఉండాలి, 6 మెంబర్స్ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6. All the conditions got satisfied here. That's why this is the order for this question. Now we are going to check the questions based on this.
So observe the first question what they asked on this. First one, who among the following person stands immediate before the one who stands second from end of the queue? Who among the following person stands immediate before the one who stands second from the end? Second from the end లో ఎవరున్నారు సార్? టీ ఉన్నాడు. Who among the following stands immediately before T? So T కి immediate గా ముందు ఉన్నది ఎవరంటే V. So that is there in option A. So question number 1 option A will be the answer. Who among the following person stands in 3 places in front of V? V కి 3 places ముందంటే 1, 2, 3. U we need to take, that is option E. Question number 2 option E will be the answer. If V is related to R, if V is related to R and P is related to T and P is related to T, then who among the following is related to W? మరి W కి ఎవరు రిలేట్ అవుతారు అంటే S రిలేట్ అవుతారు సార్. So that is there in option A. Question number 3 option A will be the answer. 4 among the following 5 persons are similar in such a way to form a group. Who among the following person does not belongs to the group? Q U P T R. Q U P T. అందరూ కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ లో ఉన్నారు. ఆర్ మాత్రం ఈవెన్ నెంబర్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, which among the following statements are true? W and P are immediate neighbors. W and P are immediate neighbors. Yes. Only one person stands between U and Q. U ki Q ki మధ్యలో one person ఉన్నాడు. Yes. No one stands behind R. Yes. So all 1, 2 and 3 got correct here. That's why question number 5 option E will be the answer. Question number 6. If point A is to the north of D, so question based on directions that are given. If point A is to the north of D, point A is to the north of D, point C is to the west of B, next D is to the east of E, D is to the east of E, and B is to the north of E, B is to the north of E, and C is to the west of point B. Next one, C is to the west of point B. C is to the west of point B. So AD we have represented, CB we have represented, and DE we represented. Then followed by A is neither east direction nor northeast direction. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చినట్టు చూడండి సార్. పాయింట్ బి ఈజ్ నార్త్ ఆఫ్ పాయింట్ ఈ అయిపోయిన తర్వాత ఇఫ్ పాయింట్ ఏ ఈజ్ నెయిదర్ ఈస్ట్, పాయింట్ ఏ ఈజ్ నెయిదర్ ఈస్ట్ నార్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఆఫ్ పాయింట్ బి అంటే బి దీనికంటే ఎత్తు పైనే ఉండాలి సార్. అకార్డింగ్ టు దిస్ కండిషన్ బి షుడ్ బి ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఓన్లీ. సో బి ఇక్కడ ఉంటే సి ఇక్కడ రావాలి అని. ఎందుకంటే ఇఫ్ పాయింట్ ఏ ఈజ్ నెయిదర్ ఈస్ట్, సో ఈస్ట్లోని రాకూడదు నార్త్ ఈస్ట్లోని రాకూడదు అంటే రెండు పైనే ఉండాలి. ద పాయింట్ బి దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ పాయింట్ సి విత్ రెస్పెక్ట్ టు ఏ. సో ఏ నుంచి చూస్తే సి డైరెక్షన్ ఏంటి అని అడిగారు సార్ ఆబ్వియస్గా. సో ఏ డైరెక్షన్ అవుతుంది సార్? అది నార్త్ వెస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. సో క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. మనీ ఈజ్ ఫేసింగ్ సౌత్. సో ఫస్ట్ సౌత్ ఫేస్ చేస్తున్నాడు. He turns 90 degrees clockwise direction and 135 degrees anti-clockwise direction. So 135 degrees anti-clockwise. In which direction he is going to face అని అన్నారు. సో 90 degrees clockwise 135 degrees anti-clockwise అంటే సో మిగిలిపోయింది ఎంత సార్? 45 degrees. ఇది మొత్తం తిరగక్కర్లేదు, 45 degrees అని ఇచ్చారు. ఏది పెద్దగా ఉంది? యాంటీ క్లాక్వైజ్ పెద్దగా ఉంది. సో జస్ట్ ఇది తిరిగితే సరిపోద్ది. ఎందుకంటే 90 ముందుకెళ్ళి మళ్ళీ 135 వెనక్కి రావాలి కాబట్టి మైనస్ చేసుకుంటే సరిపోతుంది సార్. సో సౌత్లో ఉన్నాడు, ఇలా వెళ్తే క్లాక్ వైజ్, ఇలా వెళ్తే యాంటీ క్లాక్ వైజ్, 45 degrees ఇటువైపు వెళ్ళాలి సార్, అంటే ఇలా రావాలి. సో ఇలా ఉంటే ఏ డైరెక్షన్ సార్? అది సౌత్ ఈస్ట్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. సో క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. Question number 8 to 11, if you observe here, there is given that there are at most 22 boxes are kept one above the other to make up a pile, where the bottommost box is numbered 1 and box number 2 and so on. Information about the 6 some boxes is given, they are given. That means at most 22 boxes రావాలి సార్ మనకి. at most అంటే maximum 20 రావాలి, 22 అంతకంటే తక్కువే రావాలి. See what the conditions they are given. First one, there are 13 boxes between
So I'm going to copy this data. There are 13 boxes between Q and W. So Q की W की మధ్యలో 13 boxes రావాలి, which is kept below Q. So ఇది ఇదే ఆర్డర్లో ఉండాలి. Second one, there are 2 boxes are there between Q and S. So Q की S की మధ్యలో 2 boxes ఉండాలి, which is kept just below R. That means S is kept just below R. So R and S కలిపి ఉండాలి సార్. Next one, there are 3 boxes between Q and P. There are 3 boxes between Q and P, which is kept above Q. Which is kept above Q అంటే Q పైన P రావాలి. Next one, number of boxes kept between Q and box R. Q and box R is same that of W and U. సో W కి U కి కూడా ఎంత గ్యాప్ అవుతుందో అంత గ్యాప్ ఇక్కడ కూడా ఉండాలి అని చెప్పారు సార్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ V అండ్ R. నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ బిట్వీన్ V అండ్ R ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ బాక్స్ కెప్ట్ బిట్వీన్ V అండ్ T. సో V కి T కి కూడా అంతే గ్యాప్ ఉండాలి. నెక్స్ట్ వన్, వేర్ బాక్స్ ఇస్ T ఈస్ కెప్ట్ 7 places away from box S. సో T అనేది సో T అనేది 7 boxes away from S. సో 7 boxes away అంటే 6 members మధ్యలో ఉండాలి సార్. సో అది పైన ఉండొచ్చు, కిందనైనా ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ అబౌవ్ ద బాక్స్ ఎస్. నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ అబౌవ్ ఎస్ is 2 less than the number of boxes kept below S. సో S కిందన X అయితే దీనిపైన X minus 2 ఉండాలి. సో అది కండిషన్స్. ఇవి కండిషన్స్ ఇప్పటివరకు ఇచ్చినారు. నౌ వీఆర్ గోయింగ్ టు ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ నౌ. సో దిస్ ఈస్ ద డేటా గివెన్ టు అస్. నౌ వీఆర్ గోయింగ్ టు అరేంజ్ దిస్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ the given information. So first, according to that, first they have given that Q and W 13 members ఉండాలని ఇచ్చాడు సార్. సో Q 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇక్కడ W రావాలి సార్. సో Q కి W కి మధ్యలో 13 members ఉండాలి, Q పైన ఉండాలి, W కింద ఉండాలని కండిషన్ ఇచ్చారు సార్. నెక్స్ట్ Q కి S కి మధ్యలో 2 members గ్యాప్ ఉండాలి. సో Q ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి 1 2 తీసుకుంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ S హియర్. నెక్స్ట్ ఎస్కి ఇమీడియట్గా పైన ఆర్ ఉండాలి. సో ఎస్కి ఇమీడియట్గా పైన ఆర్ ఉంది. నెక్స్ట్ క్యూకి పీకి మధ్యలో 3 గ్యాప్ పెట్టుకోవాలని చెప్పారు సార్. సో క్యూకి పీకి మధ్యలో 3 గ్యాప్ పెట్టుకుంటే 1 2 3 పీ ఇక్కడ వస్తుంది. కానీ కండిషన్ ఏంటి సార్, క్యూ పైన పీ రావాలి. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ హియర్ 1 2 3. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ పీ హియర్. క్యూకి పీకి మధ్యలో 3 members గ్యాప్ చూపించాలి. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏముందంటే టీకి ఎస్కి మధ్యలో 6 members ఉండాలి. ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 members వచ్చున్నారు సార్. సో ఎస్కి టీకి మధ్యలో 6 members ఉండాలంటే 1 2 3 4 5 6 ఇక్కడ టీ రాయడానికి ఛాన్స్ లేదు. సో 1 2 3 4 5 6. సో ఇక్కడ టీ రాసుకుంటున్నాను సార్. నెక్స్ట్ ఎస్కి పైన ఎంతమంది, ఎస్కి కింద ఎంతమంది ఉన్నారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నారు కాబట్టి ఎస్కి పైన 9 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 తీసుకుంటే సరిపోతుంది సార్. నౌ ఇంకో కండిషన్ ఏంటంటే క్యూకి ఆర్కి ఎంతమంది అయితే గ్యాప్ ఉందో, క్యూకి ఆర్కి గ్యాప్ ఎంత ఉందో 1 సార్. డబ్ల్యూకి యూకి కూడా అంతే గ్యాప్ ఉండాలని చెప్తున్నారు కాబట్టి యూ విల్ కమ్స్ అట్ దిస్ పొజిషన్. నెక్స్ట్ వన్, వీకి ఆర్కి ఎంతైతే గ్యాప్ ఉందో, సో వీకి ఆర్కి ఎంతైతే గ్యాప్ ఉందో వీకి టీకి కూడా అంతే గ్యాప్ ఉండాలి. అంటే సో దీని ప్రకారం రెండింటిలో వి కామన్గా ఉంది కాబట్టి ఆర్ విటి ఇలా రావాలి సార్. సో ఆర్విటి పొజిషన్ ఉండాలి. అంటే సపోజ్ నేను ఆర్ దగ్గర నుంచి టీ దగ్గరికి అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఉన్నాయి సార్ మధ్యలో పొజిషన్స్, ఇలా ఉన్నాయి. సో 1 2 3 4 5 6 7. సో డెఫినెట్లీ వి విల్ కమ్స్ అట్ దిస్ పొజిషన్. ఇప్పుడు ఆర్కి వీకి మధ్యలో 3 members ఉన్నారు, వీకి టీకి మధ్యలో 3 members ఉన్నారు. క్లియర్? సో దిస్ ఈస్ ద కండిషన్. నెక్స్ట్ వన్,
So this is all about the things. First Q and W we have taken, Q and S we have taken, and Q and P represented. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. సో దిస్ ఇస్ ద డేటా దట్ వి గాట్. టోటల్ 21 members we got. Total 21. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. So total 21 positions we got here. Now we are going to answer these questions based on the conditions. Observe the first question. హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ ఇన్ ద పైల్? సో మొత్తం పైల్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అంటే 21 ఉన్నాయని ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. సో క్వశ్చన్ నెంబర్ 8 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఇఫ్ బాక్స్ పి అండ్ బాక్స్ క్యూ ఆర్ ఇంటర్చేంజ్డ్. సో ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు సార్, ఏంటంటే చూద్దాం. ఇఫ్ బాక్స్ పి అండ్ బాక్స్ క్యూ ఆర్ ఇంటర్చేంజ్డ్ అంటే పి ఇక్కడికి వచ్చింది, సో పి కమ్స్ హియర్ అండ్ క్యూ కమ్స్ హియర్, అండ్ ఆఫ్టర్ దట్ బాక్స్ పి అండ్ ఆర్ ఇంటర్చేంజ్డ్. అప్పుడు పి అండ్ ఆర్ కూడా ఇంటర్చేంజ్ చేసుకున్నాయంటే ఆర్ ఇక్కడికి వచ్చింది, పి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు. ఓకే, దెన్ వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు యూ? ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు యూ ఏంటని అడుగుతున్నారు. ఆర్ ఇప్పుడు ఇక్కడ ఉంది సార్, క్యూ పొజిషన్లో ఆర్ ఉంది ఇప్పుడు యాక్చువల్గా. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు యూ ఆఫ్టర్ ద అరేంజ్మెంట్? నౌ విల్ చెక్ హియర్ ఏమవుతుందో. ఫస్ట్ వన్, 12 బాక్సెస్ బిలో బాక్స్ యూ. సో యూ కింద 12 బాక్సెస్ ఉన్నాయంటే కాదు సార్, 13 బాక్సెస్ బిలో బాక్స్ యూ. సో ఆప్షన్ బి దే హ్యావ్ గివెన్ 13 బాక్సెస్ బిలో యూ. యూ కింద 13 బాక్సెస్ లేవు, 13 బాక్సెస్ అబోవ్ బాక్స్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 అది కూడా లేదు. 12 బాక్సెస్ అబోవ్ బాక్స్ యూ. సో ఆర్తో కంపేర్ చేయమని చెప్పారు కాబట్టి 12 బాక్సెస్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎస్, సో యూకి దీని ఆర్కి మధ్యలో 12 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. 4 of the following 5 are alike in a certain way based on such particular thing. Which is the one that does not belongs to the group? Box T, box V, box P, and box U and box S they have given. Okay, so how they have given that positions? So if you observe here, box T 1 2 3 4 5 is in 5th position. Box V 1 2 5 6 7 8 9 9th position, and box P 10 11 12 13 14 15 16 17 18 19th position, and box U is in 3rd position. Box S 9 10 11 12. సో ఏది డిఫరెంట్గా ఉంది సార్? ఆబ్వియస్గా అన్నీ కూడా ఆడ్ నెంబర్ పొజిషన్స్లో ఉంటే ఎస్ మాత్రం ఈవెన్ నెంబర్ పొజిషన్లో ఉంది. దట్స్ వై క్వశ్చన్ నెంబర్ 10 ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. నౌ క్వశ్చన్ నెంబర్ 11. The number of boxes kept above box R. Box R 1 2 3 4 5 6 7 8. The number of boxes kept above box R is same as the number of boxes kept below box 1 2 3 4 5 6 7 8. ఎవరి కింద ఉన్నారు సార్? V. So that is there in option B. Question number 11 option B will be the answer. Now observe question number 12 to 15. What they have given here. So this is the question. If the second digit of each number are dropped, ఇందులో సెకండ్ డిజిట్ లేదనుకుందాం సార్, దెన్ ద నెంబర్స్ దస్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, దెన్ వాట్ విల్ బి ద థర్డ్ నెంబర్ ఫ్రమ్ ద రైట్ ఎండ్? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద నెంబర్, ఇక్కడ డిజిట్స్ ని డ్రాప్ చేసిన తర్వాత నెంబర్స్ ని అరేంజ్ చేయమన్నాడు. ఓకే, సో అప్పుడు ఈ నెంబర్స్ ఏమవుతాయి సార్? అండ్ దిస్ నెంబర్ ఈస్ గోయింగ్ టు బి 758 965 481 375 528 ఇలా వస్తాయి సార్ నెంబర్స్ అనేవి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు అనేది ద నెంబర్స్ దస్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. వీటన్నిటిని అసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నాడు. సో అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 375 481 528 758 965 ఇలా వస్తాయి. దెన్ వాట్ విల్ బి ద థర్డ్ నెంబర్ ఫ్రమ్ ద రైట్ ఎండ్? రైట్ సైడ్ ఇస్ థర్డ్ నెంబర్ ఏంటి సార్? 528. 528 దేంతో ఫార్మ్ అయింది సార్? యాక్చువల్ 598 డైరెక్ట్లీ దే హావ్ ఆస్క్డ్ 528 ఓన్లీ. సో క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. Next, question number 13. If the odd digits in each number is decreased by 1, odd digits ni decreased by 1. So now it becomes 6, 2, 4, 8, 4, 6, 0, 2,
8, 6, 4, 4, 8. సో ఇవి ఆడ్ డిజిట్స్ని -1 చేసుకున్నాం. అండ్ ఈవెన్ డిజిట్స్ ఆర్ డిక్రీస్డ్ బై 2 అంటే అప్పుడు ఇది ఏమవుతుంది సార్? ఇది 6, 0. దిస్ ఈస్ గోయింగ్ టు బి 4. దిస్ ఈస్ 2, 6. దిస్ ఈస్ 0 అండ్ దిస్ ఈస్ 6. సో ఈవెన్లోంచి -2 చేసా, ఆడ్లోంచి -1 చేశాను సార్. దెన్ హౌ మెనీ నెంబర్స్ వర్ డివిజిబుల్ బై 4? ఇందులో ఎన్ని నెంబర్స్ డివిజిబుల్ బై 4 అని అడుగుతున్నారు. సో డివిజిబుల్ బై 4 అవ్వాలంటే వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4? ఇఫ్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4, ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, ఇఫ్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4 ఆర్ ఇఫ్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ జీరోస్, దెన్ వీ కెన్ సే దట్ ద ఎంటైర్ నెంబర్ ఈస్ గోయింగ్ టు బి డివిజిబుల్ బై 4. ఇక్కడ చూద్దాం సార్. లాస్ట్ 46 ఉంది. 46 4తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 44, yes. 60, 4 15s are 60. 64 అవుతుందా? అవుతుందా సార్? ఎస్. ఇది అవ్వదు. సో టోటల్ we got 3 here. That's why option B will be the answer for question number 13. Question number 14. If the digits in each number are arranged in ascending order from left to right, అన్ని ascending order లో రాసుకోమన్నాడు సార్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 3, 5, 7, 8, 2, 5, 6, 9, 1, 4, 7, 8, 3, 5, 7, 9, 2, 5, 8, 9. So these are the ascending order of the numbers from left to right. Then which number will become second highest number after the rearrangement? ఇందులో second highest number ఏంటి అని అడిగారు. సో ఇందులో second highest number ఏంటంటే first highest number మనకి 3579. Second highest number will be 3578. So 3578. So that is from 7358. So option A. So question number 14, option A will be the answer. Question number 15. What will be the resultant of the number if the third digit of second smallest number is divided by the second digit of highest number? So second smallest number ఏంటి ఇందులో? ఇందులో second smallest number ఏంటి అంటే highest 1, 2, 3, 4, 5. So ఇది second smallest అవుతుంది. Okay. So what will be the resultant of the number if the third digit of second smallest number? Third digit ఏంటి సార్? 8 అందులో. ఈజ్ డివైడెడ్ బై సెకండ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 9265. ఇందులో సెకండ్ డిజిట్ ఏంటి సార్? 2. సో ఇఫ్ 8 ఈస్ డివైడ్ బై 2, వాట్ ఈస్ ద ఆన్సర్? 4. సో క్వశ్చన్ నెంబర్ 15, ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 16 హియర్. దే హావ్ గివెన్ సమ్ ants are spheres. Some ants are spheres. Next one, some spheres are triangles. Some spheres are triangles. Next, no triangle is stove. Okay, first one, some ants are stoves. Some ants are stoves అని కన్ఫర్మ్ చేసేస్తున్నాడు సార్. లేదు కదా. నెక్స్ట్ నో యాంటీ స్టవ్, అది కూడా మనం చెప్పలేము ఎందుకంటే డైరెక్ట్ రిలేషన్ లేదు. సో ఆబ్వియస్గా ఏం చెక్ చేయాలి సార్? ants and ants, stoves and stove, and some and no. So answer for this question will be either 1 or 2 follows. ఏదిరా రావడానికి ఛాన్స్ ఉంది సార్. క్వశ్చన్ నెంబర్ 16, ఆప్షన్ సి. ఓన్లీ a few ideas are moments. Only few ideas are moments. Okay, next, some moments are defined. Some moments are defined. All ideas are talks. All ideas are talks. No talk is defined. So no talk is defined. So వీటికి రిలేషన్ ఉంది సార్. Okay, now observe the first one. Some ideas are defined. Some ideas are defined. Some ideas are defined అనేది ఎక్కడ లేదు సార్, డైరెక్ట్ లేదు కాబట్టి ఫస్ట్ వన్ అవ్వదు. సెకండ్ వన్, some moments are talks. Some moments are talks. సో ఆబ్వియస్లీ ఈ పార్ట్ అంతట్లో కొంత పార్ట్ ఇందులో కలిసి ఉంటుంది సార్. Some moments are talks. That's why second one follows. Only 2 follows here. That is there in option A. So question number 17, option A will be the answer. Question number 18. If a few journeys are topics, if few journeys are topics, next one, some shores are topics. I am taking here some shores are topics. Next one,
No presents are shores. So no presents are shores, and last line ichunadante some journeys are presents. So this is the statement again. First one we'll check. No presents are topics. No presents are topics. No present కి టాపిక్స్ కి చెప్పగలమా సార్ మనం? చెప్పలేము. ప్రెసెంట్ కి షోర్స్ మాత్రమే చెప్పగలం. దట్స్ వై దిస్ ఈస్ నాట్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, సమ్ షోర్స్ ఆర్ జర్నీస్. సమ్ షోర్స్ ఆర్ జర్నీస్. షోర్స్ లో కొంత పార్ట్ జర్నీలో ఉంది అని చెప్తున్నాడు, అది కూడా లేదు. సో ఏదిలో రావడానికి రెండు వేరియబుల్స్ కామన్ గా లేవు కాబట్టి ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆప్షన్ బి, neither one not two follows. Question number 19 to 22. See what they have given. Study the following information carefully and answer the given questions. 6 motorists PQ or STU took part in a race. The person with highest speed won the race. Okay. The speed of P is 2/3 of ikkadi nunchi question start chesam. So we are going to copy this data first. The speed of P is equals to P is 2/3 of the speed of R. 2/3 of R. Next, second one. The speed of U is perfect cube. This is perfect cube. So perfect cube ante em రావాలి సార్? 27, 64, 125, 216 ఇలా రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, the speed of U is a perfect cube. Next, the speed of S is 10 kilometers more than R. So S is equals to R plus 10. S equals to R plus 10 అని ఇచ్చున్నాడు సార్. నెక్స్ట్ వన్, the speed of P is 100 kilometers per hour. సో స్పీడ్ ఇచ్చేసారు సార్, P is 100 kilometers per hour. సో P 100 అయితే మనం చెప్పేచ్చు కదా సార్ ఏమవుతుందో. సో 2/3 ఆఫ్ అంటే R వాల్యూ 150 అవ్వటానికి ఛాన్స్ ఉంది, రైట్? R వాల్యూ 2/3 కాబట్టి వీ కెన్ సే దట్ R వాల్యూ is 150 and P వాల్యూ is 100. నెక్స్ట్, the speed of Q is, that means the speed of Q is S plus 30. Clear? The speed of Q is S plus 30. Q is first to finish the race. So Q should be in the first position. Next, sixth one. The speed of R is average of the speed of T and S. So R is the average of T plus S. So average రావాలి సార్, T and S కి average చేస్తే ఎంతో అది, that should be the R. So this is the data given to us. Now we'll try to arrange the question. Now if you observe here, ఇందులో ఎవరివైతే హైట్స్ దీన్ని బట్టి మనం అరేంజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇందులో అరేంజ్మెంట్ ఏం లేదు, జస్ట్ మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే దెన్ యుల్ గెట్ ద ఆన్సర్స్ హియర్. ఓకే. సో ఆల్రెడీ వీ నో దట్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం P 100 అని కన్ఫర్మ్ చేసాం. ఆ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే R ఈక్వల్స్ టు 150 వచ్చింది సార్. ఓకే, R ఈక్వల్స్ టు 150 వచ్చింది. నెక్స్ట్ వన్, S వాల్యూ ఎంత ఇచ్చారు సార్ మనకి? R ప్లస్ 10 చేయమండి, అంటే S ఎంత అవుతుంది? 160 అవుతుంది, 150 ప్లస్ 10 కాబట్టి. సో S వాల్యూ కూడా వచ్చింది. సో Q వాల్యూ రావాలంటే ఏం చేయాలి? అప్పుడు S ప్లస్ 30 చేయాలి సార్, అంటే ఎంత వస్తుంది? 190 వస్తుంది. ఓకే. నెక్స్ట్ R వాల్యూ మనకు ఆల్రెడీ 150 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి T వాల్యూ కావాలనుకోండి సార్. T వాల్యూ కావాలంటే ఇక్కడ ఏం ఇచ్చారు కండిషను? T ప్లస్ S/2 చేస్తే R వచ్చింది అంటున్నారు. అంటే S అంటే ఎంత? 160 ప్లస్ ఎంత కలిపి బై 2 చేస్తే యూఆర్ గోయింగ్ టు గెట్ 150 అని అడుగుతున్నారు. సో 150 బై 2 చేస్తే 150 వచ్చిందంటే ఎంత రావాలి సార్? ఇక్కడ మీకు 140 ఉంటే 140 ప్లస్ 160 ఎంత అవుతుంది? 300 అవుతుంది. సో 300 బై 2 చేసి ఉంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ 150. దట్ మీన్స్ T వాల్యూ ఈజ్ 140. సో T వాల్యూ 140 అని చెప్పొచ్చు సార్ మనం ఈ సొల్యూషన్ ద్వారా. నెక్స్ట్ వన్, ఇంకెవరిది మిగిలిపోయింది సార్? U ఒకటే మిగిలిపోయింది. సో ఈ మధ్యలో రావాలంటే U పర్ఫెక్ట్ క్యూబ్ ఏముంది సార్? 125 మాత్రమే ఉంది. సో 125 ఇస్ ద వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ క్యూబ్ హియర్. సో ఇక్కడ ఉన్న వాటిలో అది ఒకటే మిగిలింది సార్ నెంబర్ మనకి ఆ ఫ్రీక్వెన్సీలో ఉండేది. ఎందుకు? క్లియర్లీగా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఇక మీకు ఇచ్చిన దాంట్లో Q ఫస్ట్ అని ఇచ్చారు సార్. Q ఫస్ట్ అని ఇచ్చారు కాబట్టి Q వాల్యూ ఎంత? 190 మాత్రమే హైయెస్ట్ తీసుకోవాలి. క్లియర్? సో 190 మాత్రమే హైయెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆర్డర్లో రాసుకున్నాం సార్. Q ఈజ్ 190 ఫస్ట్ పొజిషన్. సో 190 తర్వాత 160, S ఈజ్ 160, R ఈజ్ 150. సో 150 తర్వాత T ఈజ్ 140
అండ్ యూ ఈజ్ 125 అండ్ లాస్ట్లో వచ్చేది ఏంటంటే పీ ఈక్వల్స్ టు 100. సో క్యూబ్ కాబట్టి 100కి 190 మధ్యలో తీసుకున్నాం సార్. సో ఇది ఆర్డర్. క్లియర్? నౌ వీఆర్ గోయింగ్ టు చెక్ ద క్వశ్చన్స్ ఆన్ ఇట్. సో క్వశ్చన్ నెంబర్ 19 హియర్. హూ కమ్స్ సెకండ్ ఇన్ రేస్? రేస్లో సెకండ్ వచ్చింది ఎవరు సార్? ఎస్. టాప్లో వచ్చింది క్యూ కాబట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎస్. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. సో క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, what is the speed of R? R speed ends up 150 kilometers per hour. That is there in option A. Question number 20, option A. Next, which of the following is the correct combination? P150? No. Q100 is also not the answer. T125? No. S is 160? Yes. So option D will be the answer for question number 21. Next, what is the difference between the speeds of T and P? T alage P యొక్క difference ఎంత అడిగారు? 40. So that is there in 40 kilometers per hour. Option E. Question number 22, option E will be the answer. Now observe question number 23, 27. They are given that there are 8 persons are there. All these 8 persons are living in 8 different floors. So like that they are given. So question starts from here. First I'll copy this data. So first one they are given that Kishore lives on 3rd floor. So Kishore lives on 3rd floor. Next, second one, Kabir lives neither on even nor on ground floor. సో కబీర్ అనేవాడు ఈవెన్లో రాకూడదు, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా రాకూడదు. సో ఇది కండిషన్ ఇచ్చున్నారు సార్. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ అబోవ్ కిషోర్. నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ అబోవ్ కిషోర్ is same as the number of persons living below Kyle. సో కిషోర్ పైన కేలే కిందన ఇద్దరు సరిపోవాలి సార్. దట్స్ వాట్ దే హావ్ గివెన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, బోత్ కీర్తి అండ్ కార్తిక్ డు నాట్ లివ్ ఆన్ టాప్ ఫ్లోర్. సో కీర్తి అండ్ కార్తిక్ డు నాట్ లివ్ ఆన్ టాప్ ఫ్లోర్, బట్ కార్తిక్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ విచ్ ఈస్ అబోవ్ కీర్తిస్ ఫ్లోర్. సో కీర్తి పైన కార్తిక్ రావాలి సార్. ఓకే సార్, కీర్తి పైన కార్తిక్ రావాలి. Karthik lives on the floor which is above Kriti floor. Next one, 4 persons live between Komal and Kabir. Fifth one, 4 persons live between Komal and Kabir. 1, 2, 3, 4. So Komal and Kabir majna 4 persons ravali. Number of persons between Kalyan and Kele is same as the number of persons between Kele and Karthik. ఇక్కడ ఇచ్చున్నారు చూడండి సార్. Number of persons between Kalyan and Kale is same as number of persons between Kale and Karthik. Kale and Karthik. So this is what the data they are given in this question. Now we are going to arrange this data based on the given information. Okay, so I have taken like this. 8 floors are there, and దేంతో స్టార్ట్ చేయొచ్చు అంటే మనకు ఫస్ట్ పొజిషన్లో ఇచ్చేసారు సార్, కిషోర్ విల్ బి ఇన్ ద 3rd పొజిషన్ అని. సో కిషోర్ విల్ కమ్స్ ఎట్ దిస్ పొజిషన్. తర్వాత కిషోర్ గురించి ఇంకో పొజిషన్ ఇచ్చారు ఏంటంటే 3rd దాంట్లో కిషోర్కి పైన ఎంతమంది ఉంటారో కేలేకి కిందన ఎంతమంది ఉండాలని చెప్పారు. కిషోర్ పైన ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5. సో కేలేకి కిందన ఎంతమంది ఉండాలి? 5 మెంబర్స్ ఉండాలి. సో కేలే విల్ కమ్స్ ఎట్ 6th. ఓకే సార్, కిషోర్ పైన 5 మెంబర్స్ కాబట్టి కేలే కిందన 5 మెంబర్స్ ఉండాలి. సో ఇది కూడా అయిపోయింది సార్. నెక్స్ట్, కబీర్ ఈవెన్లో కానీ గ్రౌండ్లో కానీ రాకూడదంటే కబీర్ ఇక్కడ కానీ ఈ పొజిషన్స్లో ఎక్కడ కబీర్ రాకూడదు సార్. 1, 2, 4, 8 ఇది ఆల్రెడీ ఇందులో లేదు కాబట్టి సో ఎక్కడ రావాలి? 7లో కానీ 5లో కానీ రావడానికి ఛాన్స్ ఉంది కబీర్. నెక్స్ట్, ఇక్కడ ఇంకోటి ఏం ఇచ్చారంటే కబీర్కి కోమల్కి మధ్యలో 4 మెంబర్స్ రావాలని ఉంది. ఇక్కడ నేను కబీర్ తీసుకున్నాను అనుకోండి సార్, 1, 2, 3, 4 కోమల్ ఇక్కడ రాయొచ్చు. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ కబీర్ హియర్.
సో ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఐ హావ్ టేకెన్ కబీర్ హియర్. అండ్ కబీర్కి కోమల్కి మధ్యలో 4 మెంబర్స్ ఉండాలి. 1 2 3 4. ఐఎమ్ టేకింగ్ కోమల్ హియర్. ఓకే, సో దిస్ కండిషన్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్, సో కబీర్ ఈవెన్ గ్రౌండ్ రాకూడదు. నెక్స్ట్ కార్తిక్ అండ్ కీర్తి. కీర్తి పైన కార్తిక్ ఉండాలి. సో at any of these positions we can get కీర్తి అండ్ కార్తిక్. నెక్స్ట్, కళ్యాణ్కి కేఎల్కి ఎంతైతే డిఫరెన్స్ ఉందో కేఎల్కి కార్తిక్ కూడా అంతే డిఫరెన్స్ ఉండాలి అని చెప్తున్నాడు సార్. సో అకార్డింగ్ టు దిస్ కండిషన్ దే హ్యావ్ గివెన్ దట్ ద గ్యాప్ బిట్వీన్ కళ్యాణ్ అండ్ కేఎల్ ఆల్రెడీ రాసుకున్నాం సార్. ఇక్కడ సపోజ్ కళ్యాణ్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి నేను. సో కళ్యాణ్కి కేఎల్కి ఎంతైతే డిఫరెన్స్ ఉందో ద సేమ్ డిఫరెన్స్ షుడ్ బి దేర్ బిట్వీన్ కేఎల్ అండ్ కార్తిక్. సో 1 గ్యాప్లో కార్తిక్ ఇక్కడ రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో కార్తిక్ ఇక్కడ వస్తే కార్తిక్ కింద కీర్తి రావాలి. సో కీర్తి విల్ కమ్స్ అట్ దిస్ పొజిషన్. సో కీర్తి ఇక్కడ వస్తే మిగిలిపోయిన ఒక పర్సన్ హీ విల్ కమ్స్ అట్ దట్ పొజిషన్. హూ ఇస్ దట్ పర్సన్? కోమల్. కోమల్ already we have represented. So Karthik, Kamal. So Kamal we have not represented yet. So Kamal will come at this position. So this is the arrangement we got here. Now observe question number 23 here. Kamal lives on which floor? So Kamal lives on 5th floor. That is there in option B. So question number 23, option B will be the answer. Next, question number 24. How many persons live between Kamal and Kalyan? So Kamal is here and Kalyan is here. So in between Kamal and Kalyan there are 2 members. That's why answer for this question will be option D. Question number 24, option D will be the answer. Who lives on ground floor? They asked. Question number 25. Who lives on ground floor? So ground floor lo unnadi evarante Kirti. That is there in option C. Question number 25. Option C will be the answer. Next. Next one. Question number 26. 4 of them following are like in a certain way. Find the one who does not belongs to the group. So if you observe cheste, they have given different positions of it. Komal is in 2nd position. So Komal is in 2nd position. Kishore is in 3rd position. Kabir is in 7th position. Kalyan is in 8th position. And Kamal is in 5th position. So మనం అబ్జర్వ్ చేస్తే 2 3 5 7. So Kalyan is different from the rest of the 4. Kalyan is different from the rest of the 4 because 8 is not a prime number. 27. If Kabir and Kishore exchange their positions and ichunadu sir. So Kabir and Kishore. Kabir is here and Kishore is here. If they interchange their positions, how many persons live between Kabir and Kirti? So ఇప్పుడు కబీర్ ఇక్కడ ఉన్నాడు సార్. కబీర్కి కీర్తికి మధ్యలో ఎంతమంది ఉంటారు? 1 person ఉంటాడు. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. సో క్వశ్చన్ నెంబర్ 27, ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. సో నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 28 ఫ్రమ్ data sufficiency. They have given that there are 5 friends are there, L, M, N, O, P, having interview on 5 days, Monday, Tuesday, Wednesday, Thursday and Friday. So we need to arrange them according to the given data. So ఏంటంటే ఇచ్చినారంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఈ 5 డేస్లో ఎల్ఎంఎన్ఓపి ఏ రోజు వెళ్ళారో చెప్పాలి సార్. హూ ఈజ్ అన్ ఇంటర్వ్యూ ఆన్ వెడ్నెస్డే ఎవరున్నారో చెప్పాలి. ఫస్ట్ వన్, ఎం అండ్ ఎన్ హ్యావ్ ఇంటర్వ్యూ నేదర్ ఆన్ వెడ్నెస్డే నార్ ఆన్ థర్స్డే. సో వీళ్ళిద్దరికి ఎంఎన్కి ఇక్కడ ఇంటర్వ్యూ లేదు సార్. ఎం అండ్ ఎన్ ఆర్ నాట్ హ్యావింగ్ ఇంటర్వ్యూస్ ఆన్ వెడ్నెస్డే అండ్ థర్స్డే. పి హ్యాస్ ఇంటర్వ్యూ ఆన్ మండే. ఎల్ హ్యాస్ ఇంటర్వ్యూ ఎర్లీ దెన్ ఓ. ఓకే, సో పి ఇంటర్వ్యూ ఇక్కడ ఉంది అంటే నెక్స్ట్ మిగిలిపోయింది ఎవరు? ఎం అండ్ ఎన్ ఇక్కడ రాకూడదు సార్. సో ఎం అండ్ ఎన్ ఇక్కడ రాదు అంటే ఎం అండ్ ఎన్ ఇక్కడే రావడానికి ఛాన్స్ ఉంది. ఇదర్ ఎంఎన్ విల్ కమ్ హియర్ ఆర్ ఎంఎన్ విల్ కమ్స్ హియర్. సో మిగిలిపోయిన ఎల్ అండ్ ఓ ఎక్కడ వస్తుంది సార్? ఆబ్వియస్గా ఇక్కడే రావాలి. సో ఎల్ అండ్ ఓ ఇక్కడే రావాలి. ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఎల్ హ్యాస్ అన్ ఇంటర్వ్యూ ఎర్లియర్ దెన్ ఓ. సో ఎల్ ఓ కంటే ముందు రావాలి. సో ఇప్పుడు మనం చెప్పొచ్చు కదా సార్, వెడ్నెస్డే ఎవరు వస్తున్నారు అంటే ఎల్ ఇంటర్వ్యూ ఉంది. కాబట్టి ఆన్సర్ ఎలా వచ్చింది అంటే బై యూజింగ్ దీస్ 2 స్టేట్మెంట్స్. రెండింటిని యూజ్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. That's why answer for this question will be the data in both the statements 1 and 2 together are necessary to answer this question. That's why option B will be the answer for question number 28. Now observe one more question here
from the data sufficiency. 6 students A, B, C, D, F are having different weights but not necessarily in the same order. ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం సార్. D and E are not heavier than B. D and E are not heavier than B. సో అంటే దానికి B కంటే కింద రావాలి సార్. C is lighter than A. సో C is lighter than A అంటే ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. That means we can't find the answer exactly. That's what they have given here. So who is the heaviest among them అంటే ఎక్కడైనా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి we can't find the answer for this question even if you use all the two statements. The data even in both the statements 1 and 2 together are not sufficient to answer this question. That's why option E will be the answer for this question. Observe question number 30 to 32. They said that there are 7 members are there here. So I am representing the question here. So this is the data given. Question number 32. There are 7 members in a family. Either both or none of the parents are alive. L is married to K. So L is married to K. Okay, this is the data given here. L is married to K. R is the daughter of N, represent Chelam. T is the daughter of L. So T is the daughter of L. T is the daughter of L. Next, G is the brother of K's daughter. K wala daughter ki G is the brother. Okay, so T and G are brothers and sisters. G is the brother of K's daughter. E is the wife of L's only brother. So L ki only brother unte ఆ పర్టికులర్ బ్రదర్ కి దే సెడ్ E is the wife. E is the wife. Now observe here, L is married to K. We have represented. R is the daughter of N. So మిగిలిపోయిన N ఎవరంటే ఇక్కడే రావడానికి ఛాన్స్ ఉంది సార్. So I can take N here. So the person N will comes at this position. R is daughter of N. So R is daughter of N. T is daughter of L. G is the brother of K's daughter. G is the brother of K's daughter. E is the wife of L's only brother. L wala only brother ki E is the wife. So this is the data given to us. Now observe the question number 30 here. How is L related to E? How L related to E ante L gender manaku teliyaledu sir. L gender తెలియదు కాబట్టి answer will be cannot be determined. So question number 30 option E will be the answer. How is G related to T? So how is G related to T ante brother sir. That is we can answer easily. So question number 31 option A is the answer. Next, how is N related to E? How is N related to E? Husband. So that is there in option A. Question number 32 option A will be the answer. Now observe here question number 33 based on mixed coding. They're asking the code for 32. So if you observe 32 is present in only third statement. ఇంకెక్కడ లేదు సార్ 32 అనేది. సో ఆన్సర్ కూడా ఇక్కడే ఉండాలి. ఒకసారి చెక్ చేస్తే స్కీమ్స్ ఇక్కడ రిపీట్ అయిపోయింది, ఆన్సర్ అవ్వదు. మైగ్రెంట్ ఇక్కడ రిపీట్ అయిపోయింది. లాబ్రస్ పైన రిపీట్ అయిపోయింది, కానీ ఫర్ మాత్రం ఎక్కడ రిపీట్ అవ్వలేదు సార్. సో ఆబ్వియస్లీ 32 ఈక్వల్స్ టు ఫర్. సో క్వశ్చన్ నెంబర్ 33 ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 34. సీ వాట్ దే హావ్ గివెన్. 41, 23, 57 అంటే కోడ్ ఏమవుతుందని అడిగారు సార్. సో 41 ఈజ్ హియర్, 41 ఈజ్ హియర్. ఓకే, సో ఈ రెండిట్లో 41 ఉంది. సో రెండిట్లో 41 ఉంది. రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటంటే డేటా అండ్ డేటా. సో డేటా తప్ప ఇంకేం రిపీట్ అవ్వలేదు సార్. సో డెఫినెట్లీ 41 ఈక్వల్స్ టు డేటా. ఓకే, నెక్స్ట్ 23 చూద్దాం సార్. 23 ఇంకెక్కడ రిపీట్ అయింది అంటే 23 రిపీటెడ్ హియర్ అండ్ 23 రిపీటెడ్. ఈ రెండిట్లో 23 రిపీట్ అయింది సార్. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? స్కీమ్స్. ఇంకేం రిపీట్ అవ్వాలా. సో స్కీమ్స్ విల్ కమ్స్ హియర్. సో 23 ఈక్వల్స్ టు స్కీమ్స్. క్లియర్ సార్, 23 ఈక్వల్స్ టు స్కీమ్స్. నెక్స్ట్ 57 కోడ్ ఏంటి? సో 57 ఇక్కడే ఉంది సార్, ఇక్కడ మాత్రమే ఉంది. ఇప్పుడు 34 ఆ పైనుంచి కింద అబ్జర్వ్ చేస్తే యూ కెన్ గో ఫర్ డేటా 31 తీసేస్తే ఇంకేం రిపీట్ అయింది అంటే స్కీమ్స్ రిపీట్ అవ్వాలా, రిలీజ్డ్ రిపీట్ అయింది సార్. ఇక్కడ రిలీజ్డ్ రిపీట్ అయింది, ఇక్కడ రిలీజ్డ్ రిపీట్ అయింది. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? 34 కాబట్టి 34 అనేది ఇది అవ్వదు. సో 57 మిగిలిపోయింది ఏంటి? హోల్డర్. సో వీఆర్ గోయింగ్ టు గెట్ హోల్డర్. సో డేటా, స్కీమ్స్, హోల్డర్ ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది సార్. సో స్కీమ్స్, హోల్డర్, డేటా, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ B. So answer for this question will be option B.
క్వశ్చన్ నెంబర్ 35 హియర్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఓన్లీ అని అడిగారు సార్. సో ఓన్లీ అనేది ఎక్కడుంది? ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్లోనే ఉంది. ఇక్కడ చెక్ చేద్దాం. 17 కింద రిపీట్ అయిపోయింది సార్. 26 పైన వచ్చేసింది. 13 కిందన వచ్చేసింది సార్. మిగిలిపోయిన నెంబర్ ఏంటి సార్? 25. సో ఓన్లీ ఈక్వల్స్ టు 25. సో ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 35. Question number 36 to 40, they have given on a circular arrangement. 7 persons are there sitting around a pentagon shaped table which consists of 10 seats but not necessarily in the same order, and all of them are facing same direction outside the table. 5 seats are at the vertices and another 5 seats are at the middle of the edges and 3 seats are vacant. సో ఇక్కడ పెంటగాన్ అనే షేప్ తీసుకోమని చెప్పారు సార్. పెంటగాన్కి 5 సైడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ నుంచి డేటా ఇచ్చున్నారు. సో విల్ ఫస్ట్ కాపీ ద డేటా, దెన్ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ డేటా ఏంటంటే వేకెంట్ సీట్స్ ఆర్ నాట్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సో వేకెంట్ పక్కన రాకూడదు, వేకెంట్ పక్కన రాకూడదు, ఇది కండిషన్ సార్. సెకండ్ వన్ ఏంటంటే జీ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి ఫోర్త్ రైట్ లో జీ రావాలి. ఓకే, ఏ జీ సిట్టింగ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ డి సిట్టింగ్ ఆన్ ద ఎడ్జ్. డి ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ఎడ్జ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, హెచ్ అండ్ జీ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. సో హెచ్ అండ్ జీ పక్క పక్కన రాకూడదు. నెక్స్ట్ వన్, సి హ్యాస్ 1 వేకెంట్ సీట్ టు ద ఇమీడియట్ రైట్. సో సికి ఇమీడియట్ రైట్ లో వేకెంట్ సీట్ రావాలి. నెక్స్ట్ వన్, నేదర్ సి నార్ ఎఫ్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి. సి పక్కన కానీ ఎఫ్ పక్కన కానీ డి రాకూడదు అనేది కండిషన్స్. సో డి ఇక్కడ రాకూడదు. నెక్స్ట్ సెవెంత్ వన్, ఈ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి అండ్ ఏ. E is an immediate neighbor of D and A. Next, ఎనిమిదోది, H is sitting second to the right of E. H is sitting second to the right of E. Next, F is not sitting on the edge. So F is not sitting on the edge. F edge లో రాకూడదు. అండ్ ఇంకెక్కడ రావాలి సార్? వెర్టిసెస్ మీద రావాలి. సో దిస్ ఈస్ ద డేటా గివెన్ టు అస్. నౌ వీఆర్ గోయింగ్ టు అరేంజ్ దిస్ డేటా. So this is pentagon. Okay, now observe here, they said that the members are sitting at vertices as well as edges also. So these are the edges and the remaining are the vertices. Okay, now first one em ichunarante, from A I am going to start this question. Suppose if I take A, they clearly mentioned in this that all the members are facing outside. So all the members are facing outside only. So for that I am taking from A. A ki fourth right lo G రావాలి. 1 2 3 4. సో G ఇక్కడ వచ్చింది సార్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏ గురించి మళ్ళీ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది, ఏ పక్కన ఈడి రావాలి అని. సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఈ హియర్ అండ్ డి హియర్. ఓకే, నెక్స్ట్, సో ఈ స్టేట్మెంట్ కూడా అయిపోయింది సార్. నెక్స్ట్ ఇంకేం రాసుకోవచ్చు, ఈకి సెకండ్ రైట్లో హెచ్ రావాలి. సో ఈకి సెకండ్ రైట్లో హెచ్ రావాలంటే హెచ్ ఇక్కడ వస్తుంది సార్. ఓకే, నెక్స్ట్ వేకెంట్స్ ఎప్పుడు పక్క పక్కన రాకూడదని ఇచ్చారు. సో వేకెంట్స్ ఎప్పుడు పక్క పక్కన రాకూడదంటే ఇక్కడ 2 వేకెంట్స్ రావు, ఇక్కడ 2 వేకెంట్స్ రావు. నెక్స్ట్ కండిషన్, హెచ్ అండ్ జీ పక్క పక్కన రాకూడదని ఇచ్చారు. సో హెచ్ ఇక్కడ వచ్చింది సార్, ఇబ్బంది లేదు. నెక్స్ట్ సికి ఇమీడియట్ రైట్లో వేకెంట్ రావాలి. సో సికి ఇమీడియట్ రైట్లో వేకెంట్ అంటే ఇక్కడ సి తీసుకుని ఇమీడియట్ రైట్లో వేకెంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఎడ్జ్ కాదని ఇచ్చారు సార్. సో ఎఫ్ ఎడ్జ్ కాదంటే వెర్టిసెస్లో ఉండాలి. సో మనకున్న పొజిషన్స్ ఎఫ్ ఐ కెన్ టేక్ హియర్, ఇక్కడన్నా తీసుకోవచ్చు సార్ ఎఫ్ అనేది, ఎందుకంటే వెర్టిసెస్లో తీసుకోవాలి. కానీ ఎఫ్ పక్కన డి రాకూడదని ఒక కండిషన్ ఉంది. సో కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఎఫ్ హియర్. క్లియర్, ఎఫ్ ఇక్కడ తీసుకున్నాను సార్. సో ఎఫ్ ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ వన్ సి ఒకటి మిగిలింది. సి ఇక్కడ తీసుకోవడానికి సి ఇక్కడ రాకూడదు. ఓకే, సి ఇక్కడ రాకూడదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ సి హియర్. ఒకవేళ నేను సి ఇక్కడ తీసుకుంటే 2 వేకెంట్లు ఇక్కడ పొజిషన్ ప్లేస్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ కండిషన్ వైలేట్ అవుతుంది. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ సి హియర్ ఓన్లీ. ఇఫ్ ఐ టేక్ సి హియర్, ఇప్పుడు వేకెంట్స్ ఎక్కడ వస్తాయి అంటే ఐ కెన్ టేక్ 1 వేకెంట్ హియర్. ఇక్కడ వేకెంట్ పొజిషన్ వస్తుంది, అలాగే ఇక్కడ కూడా వేకెంట్ పొజిషన్ వస్తుంది. సో ఆబ్వియస్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ అనదర్ వేకెంట్ పొజిషన్ హియర్.
So this is the data that we got according to the question. So they have given pentagon and we have arranged all the members according to the given conditions. Now we are going to observe the counter questions on this. Question number 36. What is the position of F? F position ఏంటి అని అడిగారు సార్. ఫస్ట్ వన్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్కి సెకండ్ లెఫ్ట్లో ఉందా, రైట్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి థర్డ్ లెఫ్ట్లో ఉంది. 1, 2, 3. ఎస్. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆప్షన్ బి. Question number 36, option B will be the answer. If the positions of F and D are interchanged, if the positions are F and D are interchanged, who will be sitting second to the right of H? So second to the right of H ఎవరు ఉంటారు సార్? అప్పుడు ఆబ్వియస్ గా D ఉంటాడు సార్. So D will be the answer. That is there in option A. Question number 37, option A will be the answer. Question number 38, how many persons are sitting between E and G counting in anti-clockwise direction from E? So E కి G కి మధ్యలో ఎంతమంది ఉంటారు? కౌంటింగ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫ్రమ్ ఈ నుంచి యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళాలి సార్. 1, 2, ఈ వేకెంట్ కౌంట్ చేయకూడదు కాబట్టి 1, 2. సో ఇన్ బిట్వీన్ ఈ అండ్ జీ దేర్ ఆర్ ఓన్లీ 2 members. దట్స్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి సి. 38th question, option C will be the answer. Question number 39, which of the following pairs is correct? If the second person is sitting to the immediate right of the first person in the given pairs. So వీళ్ళు ఇచ్చింది ఏంటంటే which of the following pairs is correct if the second person is sitting immediate right of first person. So first person immediate right లో HA అంటే హెచ్కి రైట్లో ఏ రావాలి, కానీ హెచ్కి లెఫ్ట్లో ఉంది, ఇది కాదు. సికి రైట్లో జీ రావాలి. సో సికి రైట్లో జీ ఉందా సార్? లేదు. జీకి ఎఫ్ అంటే జీకి రైట్లో ఎఫ్ రావాలి. ఏకి రైట్లో ఈ రావాలి. నెక్స్ట్ వన్ డీకి రైట్లో ఈ రావాలి. మీరు అబ్జర్వ్ చేస్తే డీకి రైట్ సైడ్లో ఈ ఉంది. దట్ మీన్స్ లాస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 39, ఆప్షన్ ఈ విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40 హియర్, హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు జీ? సో జీకి ఆపోజిట్లో ఉన్నది ఎవరు అడిగారు సార్? జీకి ఆపోజిట్లో వచ్చినది ఈ ఆపోజిట్లో ఉన్నది ఈ. సో ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 40. దట్స్ ఇట్.